కోసం సామాన్లు కొనిపెట్టాడు. అప్సరా, ఎందుకలా ఉన్నావు? ఏమైంది అప్సరా, ఎందుకలా ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందిరా? ఇది నా ఇల్లు. ఇక్కడ నేను స్నానం చేసేటప్పుడు ఇక్కడున్న విధవలో టీ తాగే సాకుతో చెంగి ఎప్పుడు కదులుతుందని చూడరు కదా. రాత్రి నిద్రపోయేటప్పుడు ఊరంబోకులు పోకిరి విధవలు ఎవరైనా వచ్చి తాగిన మైకల్లో అసభ్యకరంగా ప్రవర్తించరు కదా. ఏం బావా? ఏడోకే, మన స్థలం పోయింది, మన అధికారం పోయింది, అన్నీ పోయాయి, అన్నీ. ఇంకా మనం ఏం చేయగలం? జీవితం అంతా పోరాడుతూనే ఉండాలి. ఇంకా మనం ఏమీ చేయలేం. అక్క, అక్క, ఏంట్రా బంగారం? నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా? మనం ఇక్కడే ఉంటామా అక్క? బావా, ఇక్కడికి రా. ఏంటో పోకిరి కత్తిగాడికి వచ్చిన పరీక్ష. తాళం వేయనింట్లోనే దొంగతనం చేయాలి. ఇది నీ వృత్తికి అవమానం. రేయ్, నీ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు. వృత్తి ధర్మం ఇప్పుడొద్దు, ముందుగా బిడ్డే ముఖ్యం. 1, 2, 3 తెల్లగా ఒకడున్నాడు. జంతువుల వేటాడాలి, కుదిరినంత వరకు నొక్కేయాలి. చాలా భయంకరంగా ఉంది. అయ్యో, చాలా పెద్ద గుంపు. వీళ్ళు నాకన్నా విధవల్లా ఉన్నారే. ఓ పెద్ద మనిషి, మేమంతా చాలా చెడ్డవాళ్ళం. నువ్వు ఈ పత్రాల్లో సంతకం చేస్తే చచ్చిపోయే వరకు ఈ ఇంట్లో ఉండొచ్చు. కన్న వాళ్ళను చూసుకున్నట్టు చూసుకుంటాం. లేదు అంటే ఈ మొదటి కత్తితో నిన్ను చంపేస్తాం. ఈ రెండో కత్తితో ఈ ముసలదాన్ని చంపేస్తాం. ముసల్దాన్ని చంపేస్తారా? ఒక్క కత్తితో 2 హత్యలు చేస్తే ఏమవుతుంది బాస్? మూర్ఖుడా, ఒక కత్తితో ఒక్క హత్య చేయాలని నీకు తెలీదా? కొత్త ఆలోచన. అదే ఎందుకు బాస్? రేయ్, ముందు వీడిని చంపేండ్రా. తీర కత్తి. సారీ బాస్, ఇంకో కత్తి కొనడానికి డబ్బులు లేవు. మీరందరూ నిజమైన రౌడీలారా? ఎవరు వాగింది? ఎవరా నువ్వు? లోపలికి ఎలా వచ్చావరా? ఈ డోర్ లో నుంచే వచ్చా. నేను మీలాంటోనే. మీరు ఇంటిని దోచుకోవాలని వచ్చారు, నేను ఇంట్లో ఉన్న వస్తువులు దోచుకోవడానికి వచ్చాను. పేరు పోకిరి కత్తి. బాస్, 3వ కత్తి అడిగారు. పోకిరి కత్తి ఓకేనా బాస్? రేయ్, పోకిరి కత్తి అంటే కత్తి కాదురా, అది నా పేరు రా, లూజ్. రేయ్, ఈ 2 కత్తుల్లో ఒక కత్తి నీకు వాడతాను. వాడిని గట్టిగా పట్టుకోండిరా. ఇక్కడ దాక్కోండి. ఎక్కడ పట్టుకోండి. వెతకండి రా.